తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకమైన ప్రాంతం అని చెప్పాలి. రాజానగరం నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముండ్రు వెంకట శ్రీనివాస్ పెద్దబాబు గారు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇప్పుడు ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించేందుకు మన ముందు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా కీలకమైన సమయంలో మాకు టైం ఇచ్చారు. సార్, ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ అభ్యర్థికి ఇక్కడికి రావాల్సి వచ్చింది? గతంలో అంటే మీ బయోడేటా అది చూస్తే కనుక కాంగ్రెస్ అభ్యర్థులుగా పనిచేసిన వారు అందరూ వెనకాల మీరు ఉన్నారు. వాళ్ళ విజయాలకి కృషి చేసిన సందర్భాలు మనం చూసాం. అంటే చుట్టూరు రవీంద్ర గారితో అయితే మరింత ఇది. ఇప్పుడు మీరే అభ్యర్థిగా ఎట్లాంటి పరిస్థితుల్లో వచ్చారు? మీ లక్ష్యాలు ఏంటి? నేను ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడు ముందుకు రావడం జరగలేదండి. ఇప్పటివరకు నేను గతంలో రాజానగరం కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులకి నాకు చేతనైన సహాయం నేను చేస్తూ, అలాగే వెనక నుండి నడిపిస్తూ ఉండేవాడిని. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మధ్యలో పార్టీ కొంచెం స్లో అవ్వడం, దానివల్ల కొంచెం ముందుకు రాలేకపోయాం. తర్వాత ఇప్పుడు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆవిడ ఉత్సాహం చూసి నాకు కూడా పార్టీకి ఏదో చెయ్యాలి, పార్టీని నడిపించాలనే నాకు ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహంతో నేను పార్టీకి సీటు కోసం దరఖాస్తు చేయడం జరిగింది. దరఖాస్తు చేసిన తర్వాత మన రాజానగరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పార్టీ ఇచ్చిన డైరెక్షన్ మేరకు మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారి ఇచ్చిన ఆదేశాల ప్రకారం నాకు మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనే అవకాశం ఆవిడ కల్పించారు. కాబట్టి ఆవిడ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ పార్టీ విజయానికి నా వంతు కృషి చేసి ముందుకు తీసుకెళ్తాకి నా ప్రయత్నం నేను చేస్తాను. అంటే కాంగ్రెస్ శ్రేణులకి మీరు ప్రధానంగా ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పార్టీయే. అలాగే తెలుగుదేశం పార్టీ చూసుకున్నా, లేకపోతే ఇతర అక్కడ అభ్యర్థులు చూసుకున్నా, గతంలో తెలుగుదేశం కూడా అధినేత కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే. సో ఇప్పుడు కాంగ్రెస్ చుట్టూనే మొత్తం అంతా ఉంది. మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజానగర్లో పోటీ చేయబోతున్నారు. ఏం చెప్దాం అనుకుంటున్నారు మీ శ్రేణులకి? వాస్తవంగా చెప్పుకోవాలంటే గడిచిన 10 సంవత్సరాల్లో ఒక 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చూసింది. తర్వాత ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అనే పేరుని చివరిని తగిలించుకుని వచ్చారు తప్ప వాళ్ళకి ఏ విధంగా నైతిక హక్కు కాంగ్రెస్ అని చెప్పుకునే నైతిక హక్కు వాళ్ళకి లేదండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజశేఖర రెడ్డి వారసురాలుగా, కాంగ్రెస్ పార్టీ వారసురాలుగా, హస్తం గుర్తుకు వారసురాలుగా షర్మిలారెడ్డి గారు ముందుకు వచ్చారు. చెప్పాలంటే వాస్తవంగా ఏదో చెట్టు పెరిగి చెప్పి కాయలు అమ్ముకునే పరిస్థితులు వాళ్ళు ఉన్నారు తప్ప వాస్తవమైన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్ళి నా విజయానికి నేను కృషి చేస్తాను. అంటే ఏ ఉద్దేశంతో మీరు చెప్తున్నారు? రాజశేఖర రెడ్డి ఆశయం ఏంటి? ఆ ఆశయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫుల్ఫిల్ చేయలేకపోతుందంటారా? అసలు ఆయన ఆశయం ఏంటి? షర్మిలారెడ్డి గారు ఆశయంలో ఎంతవరకు అడుగు వేసే అవకాశం ఉంది? రాజశేఖర రెడ్డి గారు చివరి వరకు ఆయన కోరిక రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలనుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ అదే కోరిక షర్మిలారెడ్డి గారిలో వచ్చింది. ఇద్దరు కోరికల్ని తీర్చే బాధ్యత మన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు అందరూ తీసుకుని కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేస్తారు. అంటే ప్రతి కార్యకర్త ఇప్పుడు కాంగ్రెస్ నుంచి చాలామంది వెళ్ళిపోయారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కువ మంది వెళ్ళారు, తెలుగుదేశం ఇతర పార్టీలోకి వెళ్ళిపోయారు. వీళ్ళకి అంటే మళ్ళీ గృహ వాపసి అంటారు కదా, దాన్ని వెనక్కి రావడం గురించి మీరు ఇచ్చే పిలుపు ఏంటి? సో మేము ఈ తక్కువ రోజుల్లో ఈ 4-5 రోజుల నుంచి మాకు సీట్లు కన్ఫర్మ్ చేసిన తర్వాత మేము ప్రజల్లోకి వెళ్ళిన స్పందన చూస్తుంటే మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో కాంగ్రెస్ కార్యకర్తలు ఇవాళ ఏ పార్టీలో ఉన్నా తిరిగి సొంత ఇంటికి రావడానికి సిద్ధంగా ఉన్నారండి అందరూ. అంటే ఇప్పుడు మట్టి వాసన తెలిసిన వ్యక్తిగా
ఆ ప్రాంతంలో పుట్టి పెరిగి ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏ నాయకుడు గెలిస్తే ఆ నాయకుడికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వెన్నుదన్నుగా ఉన్న మీరు ఇప్పుడు మీరే డైరెక్ట్గా అభ్యర్థిగా ప్రజల ముందుకు వస్తున్నారు. ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళకి? అంటే ప్రజలకి మీరు ఇచ్చే హామీలు ఏంటి? ఆ ప్రాంత అభివృద్ధి కాలంలో మీ పార్టీ నాయకులు చేసిన అభివృద్ధి ఏంటి? సో మట్టి వాసన అనే దానికన్నా ముందుగా నేను ఒక రైతు బిడ్డగా ముందుకు వచ్చానండి. ఒక రైతు బిడ్డగా రైతు కష్టాలు, రైతు కూలీ కష్టాలు, ఒక బిజినెస్ మ్యాన్గా మన ఏరియాలో మన రాజానగరం నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రీస్ కానీ ఈ లేని లోటు దాని విలువ నాకు తెలుసు. సో ఇటు రైతు కష్టాలని, రైతు కూలీ కష్టాలని, ఇండస్ట్రీ లేకపోవడం వల్ల, మంచి ఇండస్ట్రీస్ మనకు లేకపోవడం వల్ల దాని విలువ నాకు తెలుసు. కాబట్టి మంచి ఇండస్ట్రీస్ తీసుకురావడం కూడా నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కానీ కార్యకర్తలు కానీ దూరం కావడానికి రెండే కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, రాష్ట్ర విభజన జరిగిన తీరు కానీ, వద్దు అనే ఈ ప్రాంతం అంతా కూడా అంటే కూడా విభజించింది కాంగ్రెస్ అనే బాధతో ప్రజలు కాంగ్రెస్ దూరం అయ్యారు. కాంగ్రెస్కి ఎప్పుడు కూడా తన ఓట్ బ్యాంక్ తనకి ఉండేది, గెలిచినా ఓడినా కూడా. ఇప్పుడు వాళ్ళకి మీరు చెప్పేది ఏంటంటే అసలు ఈ పాపంలో భాగం ఎంత ఉంది కాంగ్రెస్కి? సో ఈ పాపంలో భాగం అనేది పూర్తిగా నింద అనేది కాంగ్రెస్ మీద మోపుతున్నారు సార్. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు చేసిన ప్రపోజల్కి అన్ని పార్టీలు, ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు కానీ అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చారు కాబట్టి ఈ విభజన జరిగింది. ఈ విభజన ఇప్పటివరకు జరిగిపోయి ఉంటే, ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ ఇంకా ఉండుంటే రకరకాల పరాకాష్ఠలు ఈ పార్టీకి ఇంకా జరుగుతూనే ఉండండి. ఇంకా ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి వేరే విధంగా ఉండేది. ఇంకా తెలంగాణలో ఆత్మహత్యలని ఇవన్నీ ఇక్కడ ఒకరినొకరు దూషించుకోవడం ఇవన్నీ జరుగుతాయి. విడిపోయినా కానీ ఇవాళ సోదరభావంగా మనం తెలంగాణకి వెళ్ళినా వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఇవాళ సోదరభావంగా పోతున్నాం అంటే దానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం కరెక్ట్. ఆ తీసుకున్న నిర్ణయానికి ఇవాళ విమర్శించే ప్రతి పార్టీ కూడా మద్దతు తెలిపిందండి. అంటే అది కరెక్ట్ నిర్ణయమని ఇప్పుడు జనాలకు అందరికీ తెలిసినప్పటికీ కూడా అది కన్వే చేయడంలో పార్టీ శ్రేణులు లేకపోతే పార్టీ నాయకులు, పార్టీ కాడి వదిలేసి వెళ్ళిపోయిన నాయకులు బురద టన్నుల కొద్దీ వేశారు కాంగ్రెస్ మీద. అంటే ఒకటే నమ్మారండి, ఏదో రాజశేఖర రెడ్డి గారికి రాజకీయ వారసుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్సు అనే పదాన్ని వాడుకుని అడ్డు పెట్టుకుని ముందుకు వచ్చేయండి. ఏదో రాజశేఖర రెడ్డి గారి కొడుకే కదా, ఒక్క ఛాన్సే కదా అన్నాడని ముందుకు వచ్చి ఆయనకి మద్దతు పలికారండి. సో ఆయన విశ్వరూపం, ఆయన నిజరూపం ఏంటన్నది ప్రజలు గ్రహించి ఇవాళ తిరిగి మళ్ళీ సొంత గుడికి ఎవరి విలువలు ఏంటో, ఎవరి పరిస్థితి ఏంటో తెలుసుకుని మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వచ్చే పరిస్థితుల్లో, ఎవరి పార్టీలోకి వాళ్ళు వచ్చేసే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారండి. ప్రజలు కూడా గత 5 సంవత్సరాలు ఆయన చూశారు, గత 5 సంవత్సరాలు ఈయన చూశారు. సరే ఈయన చెప్పిన దానికి ఈయన ఏదో ఒక్క ఛాన్స్ అన్నాడు కదా అని ఈయనకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశంలో ఆయన స్వార్థానికి తప్ప ప్రజలకు ఉపయోగపడింది ఏమీ లేదు అని ప్రజలు గ్రహించారు. ఇప్పుడు ఈ షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత మనకు కూడా ఒక దన్ను ఉంది అనే నమ్మకంతో తిరిగి మళ్ళీ కాంగ్రెస్ సొంత గుడికి వచ్చే పరిస్థితుల్లో మొత్తం ప్రజలంతా ఉన్నారు. ప్రజలు కూడా హస్తం గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. పెదబాబు గారు, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ విభజన సమయంలో చట్టబద్ధంగా పెట్టిన హామీల్లో పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అయితే అది తర్వాత వచ్చిన ప్రభుత్వం 2 సార్లు మోడీ ప్రభుత్వం వచ్చింది, దాన్ని ముందుకు సాగనివ్వట్లేదు. అంటే అటు చంద్రబాబు సమయంలోనూ ఒక టైపు వాళ్ళు డ్రామా ఆడారు, జగన్ టైంలోనూ ఇంకో టైపు డ్రామా నడిచింది. పోలవరం ప్రాజెక్టే ప్రధానంగా ఆంధ్ర రాష్ట్ర ఆకలి తీరుస్తుంది అనేది కాంగ్రెస్ ఎందుకు బలంగా నమ్మింది, ఆ పాయింట్ మాత్రం చట్టబద్ధం చేయగలిగింది. మిగతా విభజన హామీలు అలాగే గాలికి వదిలేశారండి. మన్మోహన్ సింగ్ నేరుగా రాజ్యసభలో ఈ హామీలన్నీ కూడా ఇచ్చినవి, ప్రత్యేక హోదా కానీ, మిగతా దుగ్గరాజపట్నం పోర్ట్ కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ కానీ, రైల్వే స్పెషల్ జోన్ కానీ, ఇవన్నీ ఆయన రాజ్యసభలో హామీ ఇచ్చారు. ప్రధానమంత్రి హోదాలో ఆయన ఇచ్చిన హామీలు కూడా గాలికి పోయినప్పటికీ కూడా చట్టబద్ధంగా చేసిన హామీల్లో ముఖ్యంగా మనకి పోలవరం, ఆ తర్వాత ఈ ఆస్తుల పంపకానికి సంబంధించి ఈ 2 కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఎందువల్ల ఈ 10 ఏళ్ళు
మోడీ ప్రభుత్వం ఎట్లా చేసి ఈ 10 ఏళ్ళు ఈ కార్యక్రమాలకి పూర్తి చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇక్కడ గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకున్న కేసుల్ని ఆయన రక్షించుకోవడానికి, ఆయన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆయనకి టైం సరిపోయింది. ఈ తర్వాత 5 సంవత్సరాలు ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈయన కేసులు, ఈయన కుటుంబాన్ని రక్షించుకోవడం, ఈయన ఆస్తులను కాపాడుకోవడానికి ఈయన టైం సరిపోయింది. ఆ రోజుల్లో ఆయన ఢిల్లీలో దీక్షలు చేసిన చంద్రబాబు గారు కూడా ఇవాళ అడిగే పరిస్థితులు లేడు. 25 మంది ఎంపీలను ఎత్తే నేనేదో చేసేస్తాను ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ కూడా ఈ హామీల గురించి అడిగిన రోజే లేదు. సో అంటే ఇప్పుడు పోలవరం పూర్తయి ఉంటే ఎట్లా ఉండేది అసలు? అంటే కాంగ్రెస్ మీద ఈ ఇబ్బంది అంటే ఏదైతే ప్రజల్లో ఉన్న అపోహ తొలగిపోయి ఉండేదా? అంటే ఈ మీరు ఏదైతే అడిగారో ఆ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే దురుద్దేశంతో వీళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ అండి. మొన్న చంద్రబాబు గారు కానీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈ క్రెడిట్ రాజశేఖర రెడ్డి గారికి కానీ లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రాకూడదు అనే ఉద్దేశంతో జరిగినాయి తప్పండి, వేరే ఉద్దేశం కాదండి. అంటే ఈ హామీలన్నీ ఏది అమలు టచ్ చేయకపోవడానికి, ఏది పూర్తి చేయకపోవడానికి ప్రధానంగా క్రెడిట్ వెళ్ళకూడదు కాంగ్రెస్కి క్రెడిట్ వెళ్ళకూడదన్న ఉద్దేశంతో జరిగిన కార్యక్రమాలండి. పోలవరం పూర్తయి ఉంటే రాష్ట్రం పరిస్థితి ఎలా ఉంటుంది? పోలవరం పూర్తయి ఉంటే మొట్టమొదటిగా మన గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్ర రాష్ట్రం, అటు ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు కూడా ఒక మంచి పరిస్థితిలో ఉండేదండి. పవర్ విషయంలో కూడా మనం బాగానే ఉండేది, పవర్ విషయంలో కూడా బాగుండేది, అన్ని విషయాల్లో బాగుండేది. సో దాన్ని పట్టించుకోక ఆయన డెడ్ లైన్స్ ఇన్ని నెలల్లో చేసేస్తాను ఆయన, ఇన్ని నెలల్లో చేసేస్తాను అయినా. గతంలో ఇరిగేషన్ మంత్రిగా చేసిన అనిల్ కుమార్ యాదవ్ వచ్చి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడు వచ్చిన అంబటి రాంబాబు గారు వచ్చి ఆయన స్టేట్మెంట్లు ఇచ్చారు. ఎవరికాలు డేట్లు పెట్టుకోవడం తప్ప చేసింది ఏమీ లేదండి, ఒరిగింది ఏమీ లేదు. విభజన హామీలకు సంబంధించి విభజన హామీలు కాంగ్రెస్ వస్తేనే తిరిగి అమలు అవుతాయనే ఫీల్లో ప్రజలైతే ఇప్పుడు వచ్చారు, కానీ ఆ పరిస్థితి కనిపిస్తుందా మీకైనా? అంటే మీరు నిన్నటిదాకా చూసిన కాంగ్రెస్ వేరండి, రేపు నుంచి చూడబోయే కాంగ్రెస్ వేరు. సో మా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మొట్టమొదటి 10 సంవత్సరాల స్పెషల్ స్టేటస్ ఈ విభజన హామీలు ఫస్ట్ పెట్టారండి పెద్దలు. సో ఫస్ట్ ఈ విభజన హామీలు స్పెషల్ స్టేటస్ అనే దాని మీద దృష్టి పెట్టి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం జరుగుతుందండి. 9 హామీలు ఇచ్చినట్టున్నారు. 9 హామీలండి. ఇది దేశవ్యాప్తంగానే ఇది ఏపీకి సంబంధించండి. కర్ణాటకలో ఇచ్చిన హామీలు వేరే అక్కడ సక్రమంగా జరిపారండి. అలాగే మన తెలంగాణలో ఇచ్చిన హామీలన్నీ ముందుకు తీసుకెళ్లారు. రేపు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చే హామీలన్నీ కూడా దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామండి కాంగ్రెస్ అధికారంలో రాగానే. అంటే కాంగ్రెస్ ఇచ్చింది మేనిఫెస్టోలో పెట్టింది అంటే 199% ఖచ్చితంగా అమలు చేస్తుందన్న అభిప్రాయం ఇటు ప్రజల్లో కూడా ఉంది, గతంలో చేసింది కాబట్టి చూశారు. ఇప్పుడు మీరు అది ఎంతవరకు ప్రజలకి కన్వే చేయబోతున్నారు? ప్రజలకి కన్వే చేయడం కోసమే మేము మొన్న షర్మిలారెడ్డి గారు విజయవాడలో మొదలుపెట్టిన గడప గడపకి కాంగ్రెస్ అనే నినాదంతో రేపటి నుంచి ఉగాది తర్వాత మేమందరం కూడా గడప గడపకి కాంగ్రెస్ అనే కార్యక్రమంతో మా హామీల్ని ఏదైతే 9 గ్యారెంటీలు ఇచ్చారో ఆ 9 గ్యారెంటీలని ప్రతి కుటుంబానికి ప్రతి గడపకి మేము తీసుకెళ్లే కార్యక్రమం మేము చేస్తున్నాం. సార్ ఇప్పుడు అంటే మీ నియోజకవర్గంలో, రాజానగరం నియోజకవర్గంలో గత పాలకుడు నిర్లక్ష్యం వహించిన అంశాలు ఏమని గుర్తించారు సార్? మా రాజానగరం నియోజకవర్గంలో గత పాలకులు చేసింది ఏంటంటే ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ఎక్కడ కొండ ఉందో ఎక్కడ కొట్టుందని చూసుకున్నారు తప్ప ప్రజల అవసరాలను గుర్తించే నాయకుడు ఎవరు లేరండి. మీరు 10 సంవత్సరాలు క్రితం చూసిన కొండలు కానీ కొట్లు కానీ ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో ఖాళీ లేఅవుట్ల కింద కూడా కనబడే పరిస్థితి ఉందండి. అంటే 2 ప్రభుత్వాలు తినేసాయి. రెండు ప్రభుత్వాలు తిన్నాయండి. ఇప్పుడు అంటే వాళ్ళకి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఓటేస్తే కనుక ఎలాంటి ప్రమాదం ఉంది? ఓటేస్తే ఇప్పుడు ఏముందంటే రేపటి నుంచి ఇప్పుడు ఈయన ఆలోచన రేపటి నుంచి కొండలు కొట్లు అయిపోయిన తర్వాత ఈ రైతులు చేసుకుని భూముల మీద కూడా పడే పరిస్థితులు ఉన్నారండి. ఇప్పటికీ ఏ ఓటు వేసినా నాకేంటి అనే పరిస్థితులు ఉన్నారు. గతంలో నాయకులు అదే పరిస్థితి అండి, ఇప్పుడున్న నాయకుల పరిస్థితి అదే. రేపొద్దున మళ్ళీ ఎండే ముందుకు తీసుకెళ్తే ఇప్పుడు రైతులు చేసుకుని భూముల మీద కూడా పడే పరిస్థితి అవకాశాలు ఉన్నాయండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికలు గమనిస్తే కనుక 6 హామీలు ఇచ్చింది, దాంట్లో దాదాపు 5 పూర్తి చేశారు. రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు, చేయలేకపోయారు.
రీజన్ ఏంటంటే ఇక్కడ కూడా రైతు రుణమాఫీ పెట్టారు 2 లక్షలు మీ మేనిఫెస్టోలో. ఎంతవరకు అమలయ్యే అవకాశం ఉంది? అక్కడ ఎందుకు అమలు చేయలేదు? వచ్చిన 100 రోజులు రైతు రుణమాఫీ తెలంగాణలో అమలు చేయలేదు అనే మాట అన్నది కరెక్ట్ కాదండి. ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికి 5 హామీలు దిగ్విజయంగా పూర్తి చేశారు వాళ్ళు. ఉన్న హామీ రైతు రుణమాఫీ, దానికి నిధులు అన్నీ సమకూర్చుని త్వరలోనే అది కూడా అమలు జరుగుతుందండి. గతంలో యూపీఏ ప్రభుత్వం కూడా ఇచ్చింది, అది అమలు చేసింది. అమలు జరిగింది. రాజశేఖర రెడ్డి గారి టైంలో యూపీఏ గవర్నమెంట్ ఇచ్చింది రైతు రుణమాఫీ, అందంగా రైతులకు జరిగింది, అమలు జరిగిందండి. దాన్ని ప్రతి రైతు ఎంజాయ్ చేశారండి. 2014లో మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ చేస్తారని పూర్తిగా చేయలేదు. అంటే కొంతమందికి ఇచ్చి అయిపోయింది దీని సర్వీస్ అన్నట్టు. అదే ఎన్నికల్లో ఈయన జగన్మోహన్ రెడ్డి రైతు రుణమాఫీ మనం చేయలేమని చెప్పి చేతులు ఎత్తేసాడు. ఇప్పుడున్న రాష్ట్ర బడ్జెట్కి అనుగుణంగా అంటే చూసుకుంటే కనుక అప్పుల పాలైపోయింది, 10 లక్షల పైన అప్పుల పాలైపోయింది. 7.5 లక్షలు అని కొంతమంది అంటారు, 10 లక్షల పైన అయిపోయింది. ఎట్లా ఇవ్వగలుగుతుంది కాంగ్రెస్ పార్టీ? ఇవాళ అప్పుల పాలు అయిపోయిందంటే మీరు ఒకటే చూడండి సార్. ఇవాళ మైనింగ్, ఇవాళ మన లిక్కర్ షాపులు, ఇది ఎక్కడైనా కానీ అసలు 10 రూపాయలు క్యాష్ పెట్టి కొనే పరిస్థితుల్లో ఎక్కడ లేదు. ఏదైనా కార్డు ఆన్లైన్లో యూజ్ చేసి కానీ దాన్ని డిజిటల్ పేమెంట్ యూజ్ చేసి కొనే పరిస్థితి లేదు, అంతా క్యాష్ అండి. ఇవన్నిటికీ కూడా వీటి వల్ల ఏంటంటే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ వీళ్ళు స్వార్థ ఆదాయాన్ని పెంచుకుంటున్నారు తప్పండి ప్రభుత్వ ఆదాయాన్ని ఎక్కడికక్కడ వీళ్ళు నాయకులే మింగుతున్నారండి. కాబట్టి వీళ్ళు తీసుకునేటప్పుడు వీళ్ళ ఆదాయాన్ని వీళ్ళు సమకూర్చుకునేటప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశాలు లేవు. సో రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఈ ఆదాయాన్ని పాత సిస్టంలో, సో ఓ లిక్కర్ షాపులు ఏంటి, ఓ ఆబ్కారీ ఏంటి, ఓ మైనింగ్ ఏంటి, ఇంకో పాలసీ ఏంటి, ఇంకో పాలసీ ఏంటి, పాత పద్ధతుల్లో గవర్నమెంట్కి రెవెన్యూ ఎలా వచ్చేదో ఆ విధంగా మళ్ళీ గవర్నమెంట్ రెవెన్యూని క్రియేట్ చేసుకుని ఈ హామీలన్నీ అమలు చేయడానికి ఇది పెద్ద విషయం ఏం కాదండి. సో మీరు ఇప్పుడు ఇచ్చిన 9 హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇచ్చిన హామీలు చెప్పగలరా? ఏమేంటో పెద్దబాబు గారు, అంటే ఈ కాంగ్రెస్ ప్రధానంగా ఈ 9 హామీలు ఇచ్చింది ప్రజలకి, ఏమేంటి, దానివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి? సో మొదటి హామీ అనేది స్పెషల్ స్టేటస్ అండి. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా, దాని మీద మనకి ట్యాక్స్ బెనిఫిట్లు కానీ రకరకాల ఉపయోగాలు ఉన్నాయి. పరిశ్రమలు ఎవరైనా ఎక్కడి నుంచైనా ఇవాళ పరిశ్రమలు మన సీట్లో పరిశ్రమలు పెట్టాలంటే ఎవరు ముందుకు రాని పరిస్థితి అండి. రేపు పొద్దున్న ఇదే స్పెషల్ స్టేటస్ ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి వస్తే ఎక్కడి నుంచి అయినా సరే ఇవాళ గుజరాత్ పోయేవాళ్ళు, ఇంకో చోట పోయేవాళ్ళు, ఇంకో చోట పోయేవాళ్ళు అందరూ వచ్చి మన ఈ ట్యాక్స్ బెనిఫిట్లు వీటి కోసం అయినా సరే మన రాష్ట్రానికి వచ్చి ఇండస్ట్రీస్ పెట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారండి, పెడతారు కూడా అండి. దాన్ని పెట్టడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా కొంతమందికి ఎంప్లాయ్మెంట్తో పాటు ప్రత్యక్ష ఆదాయం, పరోక్ష ఆదాయం, రకరకాల ఆదాయాలు మనకి వచ్చే అవకాశం ఉందండి. కాబట్టి ఈ ప్రత్యేక హోదా అనేది మనకి 10 సంవత్సరాలు అనేది చాలా ఉపయోగమైన విషయం అండి. అంటే గతంలో మోడీ ప్రభుత్వం ఇది అయిపోయిన ముగిసిన అధ్యయనం, లేకపోతే ఏంటి నీతి ఆయోగ్ చెప్పింది, నీతి ఆయోగ్ ఇవ్వద్దంది, ఏ రాష్ట్రానికి లేదని చెప్పింది, కొన్ని చోట్ల మాత్రం అమలైంది. దీన్ని ఎట్లా చూడాలి? మోడీ గారు చెప్పింది ఏంటంటే అండి, మోడీ గారు కొన్ని చోట్ల మనకు వచ్చేటప్పటికి నీతి ఆయోగ్ అంటాడండి, ఇంకో చోటుకి వచ్చేటప్పటికి ఇంకొక ఆయోగ్ అంటాడండి. ఆయన అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారుతూ ఉంటాడండి. సో కాంగ్రెస్ ఖచ్చితంగా ఈ హామీని అమలు చేస్తుంది. ఆయన మాట ఏమంటే కాంగ్రెస్ 100% ఇప్పుడు వరకు ఇచ్చిన మాట ఎక్కడ తప్పలేదండి. మొన్న కర్ణాటకలో కానీ, నిన్న తెలంగాణలో కానీ, రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అదే జరుగుతుందండి. సో ఇంకేమి హామీలు ఉన్నాయి? రెండోది, రైతుకి పెట్టుబడి మీద 50% లాభం అండి. మన దేశంలో 70% రైతుల మీద ఆధారపడి ఉన్న దేశం అండి. మన వ్యవసాయ ఆధారిత దేశం. మన దేశంలో రైతు బాగుంటే గవర్నమెంట్ బాగుంటుంది, గవర్నమెంట్ బాగుంటే గవర్నమెంట్ ఇచ్చి ఫెసిలిటీస్ బాగుంటాయి. కాబట్టి రైతు బాగున్నప్పుడే మన దేశం కూడా బాగుంటుందండి. ఈ మోడీ గారు గవర్నమెంట్లో గత 70 సంవత్సరాల నుంచి ఎంతైతే అప్పు ఉందో ఈ మోడీ గారు వచ్చిన తర్వాత 70 సంవత్సరాలు లేని అప్పును కూడా ఇంకొక 10 ఇంతలు చేసి పెట్టాడండి. ఈయన ఏదో 4 ఇండస్ట్రియలిస్టుల కోసం, అంబానీల కోసం, అదానీల కోసం ఉన్నాడు తప్పండి.
రైతు కోసం ఎక్కడ కూడా ఈ ఆలోచన లేదండి. సో ఇంకొక హామీ ఏంటంటే మహిళల కోసం కూడా ఏదో మీరు మంచి స్కీమ్ ఏదో పెట్టారు. మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద సంవత్సరానికి 8 నెలకు వచ్చేటప్పటికి 8,333 రూపాయలండి. 8,333 అండి. సంవత్సరానికి వచ్చేటప్పటికి ₹1,00,000 అవుతుందండి. ప్రతి పేదింటి మహిళకి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకి వెళ్తున్నాను. ఈ కార్యక్రమం కూడా మేము రేపు గడప గడపకి తిరిగేటప్పుడు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా వివరించి చెప్తామండి. ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం అమ్మఒడి ఇవ్వడానికే చుక్కలు చూస్తుంది. మీరు 15,000 రూపాయలు ఇవ్వడానికి అందులో కొంచెం కోత పెట్టి మళ్ళీ బాత్రూమ్ క్లీనింగ్లు మెయింటెనెన్స్ అని చెప్పి మీ ప్రభుత్వం ఇంత ₹1,00,000 హామీ మహిళలకు ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఎట్లా అమలు చేయగలదు? డబ్బులు ఎక్కడ? అది మీకు ఇందాకే చెప్పానండి. గవర్నమెంట్కి రావాల్సిన రెవెన్యూ సక్రమంగా గవర్నమెంట్ ఖజానాకి వెళ్తే అదే ఖజానా నుంచి తిరిగి ప్రజలకు రావడం పెద్ద కష్టం కాదండి. కానీ ఇప్పుడు రెవెన్యూ అంతా కూడా ఈ నాయకుల జేబుల్లోకి వెళ్తుందండి, గవర్నమెంట్ ఖజానాకి వెళ్ళట్లేదు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత పద్ధతిలో రెవెన్యూ ఏ డిపార్ట్మెంట్ నుంచి అయినా గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ అనేది గవర్నమెంట్ ఖజానాకే జమ అవుతుందండి. అదే ఖజానా నుంచి నేరుగా ప్రజలకి ట్రాన్స్ఫర్ అవుతుందండి. రైతు రుణమాఫీ కూడా మీ మేనిఫెస్టోలో పెట్టారు కదా, ఎట్లా అమలు చేయగలరు? మాకు రైతు రుణమాఫీ ₹2,00,000 రైతు రుణమాఫీ అనేది ఇవాళ పెట్టారండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం టైంలో రుణమాఫీ పెట్టి దాన్ని దిగ్విజయంగా అమలు జరిగిందండి కాంగ్రెస్ టైంలో. సో ఇప్పుడు అదే పద్ధతిలో మళ్ళీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రైతు రుణమాఫీ అనేది అమలు జరుగుద్దండి. గతంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో రైతు రుణమాఫీ ఇచ్చారు, రైతులు ఆత్మహత్యలు ఆపారండి, రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ జరగడం వల్ల ఆత్మహత్యలు తగ్గినాయండి. ఈ మధ్యలో ఈ ఏళ్ల పరిపాలన వచ్చేటప్పటికి రైతుల ఆత్మహత్యలు పెరిగినాయి, రైతుల కష్టాలు పెరిగినాయి. రేపు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల కన్నీళ్ళు తోడడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందండి. అంటే రైతు రుణమాఫీకి ₹2,00,000 అంటే చిన్న విషయం కాదు, బడ్జెట్ చాలా పెద్దది. ఎట్లా అమలు చేసే అవకాశం ఉంటుంది? ఆల్రెడీ మనం చేసిన ప్రోగ్రామే సార్, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రోగ్రామే ఇది. గతంలో దిగ్విజయంగా చేసింది, మీరు చూశారు. ఇప్పుడు అదే పద్ధతిలో జరుగుద్దండి. అంటే ఖచ్చితంగా రాష్ట్ర బడ్జెట్ మీద చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉంది కాబట్టి రాజశేఖర రెడ్డి గారు చేయగలిగారు అనేది ఒక టాక్. ఇప్పుడు వచ్చేది కూడా మనకి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వమే కాబట్టి మనం ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి దేహి అనే పరిస్థితి ఉంటుందండి. దేశంలోనూ మన ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్రంలోనూ మన ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మనం నిధులు తెచ్చుకోవడానికి మనకు పెద్ద సమస్య కాదండి. కాబట్టి ఈ పథకాలను అమలు చేయడం కూడా పెద్ద సమస్య కాదండి. ఇప్పుడు KG to PG ఉచిత విద్య అన్నది కూడా మీరు పెట్టారు. దీన్ని ఎలాగా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నారు? విద్యకి మంచి ప్రయారిటీ ఇచ్చారు, అది అంతవరకు అమలయ్యే అవకాశం? విద్యకి KG to PG అనేది ఇవాళ పెట్టడం కదండి, గత రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో కూడా ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానివ్వండి, ప్రతి విద్యార్థి ఏ ఇంజనీరింగ్ కాలేజీలోనే ఏ మెడికల్ కాలేజీలోనే చదువుకునే అవకాశం కానీ అన్నీ ఇవ్వడం జరిగిందండి. రేపొద్దున మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇవన్నీ 100% అమలు జరుగుతాయి సార్. సార్, ఈ వృద్ధులకి ₹4,000, వికలాంగులకి ₹6,000 పెన్షన్ ఒకటి పెట్టారు. అవునండి. అంటే ఇంచుమించు ఇప్పుడున్న 3,000ది 1,000 పెంచుతారు, అలాగే 5,000ది 6,000 చేస్తారు. ఎట్లా ఇది మీకు ప్రతిదానికి ఒకటే సమాధానం సార్, దీంట్లో కొత్తగా చెప్పే సమాధానం ఏం లేదు. ముందు మనకు గవర్నమెంట్కి రావాల్సిన ఆదాయాన్ని మన గవర్నమెంట్కి వెళ్తే ఇది ప్రజలకు మళ్ళీ తిరిగి పంపించడం పెద్ద కష్టం కాదండి. గవర్నమెంట్ ఆదాయం గవర్నమెంట్కి చేరట్లేదు కాబట్టి ఈ కష్టాలు సార్ ఇవన్నీ. ఉపాధి హామీ కూలీలకు కూడా మంచిది పెట్టారు, ₹400 రోజుకి అని చెప్పేసి. 30 లక్షలు మా ఉద్యోగాలు. అదేవిధంగా రాష్ట్రంలో 2.25 లక్షల ఉద్యోగాల కల్పన మొదటి ఏడాది రాగానే ఇస్తానని చెప్పారు. ఇవాళ అమలు చేయగలరా? ఇవాళ ₹270 ఉపాధి హామీ కూలీ అనేది పెట్టారండి. ఆ ₹270 తీసుకురావడానికి అక్కడ రకరకాల ఇబ్బందులు. ఇవాళ కూలి పనికి వెళ్ళే ప్రతి వ్యక్తి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఆ ₹270 తీసుకోవడానికి మళ్ళీ రకరకాల కష్టాలు వాళ్ళకి. ఈ ₹400 అనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టామో డైరెక్ట్ నేరుగా అయితే వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళే డీబీటీ అంటే ఇంకా దళారు ఉండడు, మధ్యలో దళారు లేదండి. ఆ దళారు వల్ల ఈ వేళ పెట్టిన ఈ ₹270 రైతు కూలీలు చేరాలంటే చాలా కష్టమైన పరిస్థితిలో ఉందండి. అదేండి.
అంటే ఈ ఉద్యోగాల కల్పన సాధ్యమయ్యే పని అండి. ఏడాదికి తొలి ఏడాదికే 2.25 లక్షల మందికి ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వం, అంటే మొత్తం దేశం అంతా తీసుకుంటే కనుక 30 లక్షల ఉద్యోగాలు ఇస్తారంటున్నారు. మొదటి సంవత్సరంలోనే ఈ కార్యక్రమం అమలు జరుగుతుందండి. ఎలా చేయగలరు? అంత చాలా పెద్ద టాస్క్ పెట్టుకున్నారు. ఇవాళ ఖాళీలు ఉన్నాయి సార్. ఉన్న ఖాళీలు వీళ్ళు పూర్తి చేయక వచ్చిన కష్టాలండి. సార్ ఇంకొక ఇది అంటే మేనిఫెస్టో వరకు అది ఓకే అండి. తర్వాత కాంగ్రెస్ పార్టీ 2014, 2019 ఈ 2 ఎన్నికలకి భిన్నంగా 2024లో పెద్ద నాయకులందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగారు అభ్యర్థులుగా. ఒక నేమ్ అండ్ ఫేమ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా సంపాదించిన నాయకులందరూ కూడా ఇప్పుడు డైరెక్ట్గా బరిలోకి దిగారు. ఎంత కాన్ఫిడెన్స్గా దిగడానికి రీజన్ ఏంటండి? కాన్ఫిడెన్స్గా దిగడానికి రీజన్ ఏంటంటే అదే కాన్ఫిడెన్స్ మన పక్కనున్న రాష్ట్రాల్లో, అక్కడ కర్ణాటకలో కానీ ఇక్కడ తెలంగాణలోని కానీ ఎలక్షన్ ముందు రకరకాలుగా మాట్లాడారండి. ఎలక్షన్ అయిన తర్వాత రిజల్ట్స్ చూశారు, ప్రజలు ఇచ్చిన తీర్పుని చూశారు. సో అదే తీర్పు రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తుందండి. ఈ పెద్ద నాయకులు దిగడం వల్ల నాలాంటి యువకులకి ఒక ఎనర్జీగా ముందుకెళ్ళి పనిచేయడానికి, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని మనం ముందుకెళ్ళడానికి ఇవాళ మన రాజమండ్రి ఎంపీ కాన్స్టిట్యున్సీ ఉందండి. సో మోస్ట్ సీనియర్ సిడబ్ల్యూసీ మెంబర్ గిడుగు రుద్రరాజు గారు, సౌమ్యుడు, హుందాయిన మనిషి అండి. రాజశేఖర రెడ్డి గారు సహచరుడే అండి వాస్తవంగా చెప్పాలంటే. మన జిల్లా నుంచి ఎమ్మెల్సీ చేసాడు. అలాంటి వ్యక్తి దగ్గర నేను కింద నుండి పనిచేయడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నానండి. నిజంగా నిన్న మాకు ఆయన ఎంపీగా వస్తారని 4 రోజుల క్రితం ఉన్న నా ఉత్సాహం వేరండి. 4 రోజుల తర్వాత ఆయన డిక్లేర్ అయిన తర్వాత నాలో ఉన్న ఉత్సాహం వేరండి. మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు? నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేండి. అలాగే ఇప్పుడు షర్మిలారెడ్డి గారు రాష్ట్రానికి రావడం వల్ల పెరిగిన ఉత్సాహం ఎంతో, మా రాజమండ్రి పార్లమెంట్కి గిడుగు రుద్రరాజు గారు రావడం వల్ల మాకు వచ్చిన ఎనర్జీ కూడా అలాంటిదండి. అలాగే కాకినాడ పల్లంరాజు గారు వచ్చారండి, అక్కడ శీలం గారు వచ్చండి. రేపు నుంచి మిగిలిన క్యాండిడేట్లు కూడా మోస్ట్ సీనియర్ క్యాండిడేట్లు, స్ట్రాంగ్ క్యాండిడేట్స్ అందరూ మా ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా, ప్రజలతో వీళ్ళకి నేరుగా సంబంధాలు ఉన్న గట్టి క్యాండిడేట్స్ వీళ్ళు అందరూనండి. అందరూ గట్టి క్యాండిడేట్స్, మాకు సలహాలు సూచనలు ఇచ్చి నడిపించగలిగిన క్యాండిడేట్స్ అండి అందరూ. ఈవెన్ గిడుగు రుద్రరాజు గారిని అనౌన్స్ చేసిన తర్వాత అటు బీజేపీ శిబిరంలో కూడా ఒక రకమైన ఆందోళన మొదలైందని వినిపిస్తుంది. అంటే ముఖ్యంగా ఆయన సీనియారిటీ కానీ ఎలక్షన్ నిర్వహించుకునే విధానం, రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి ఆయన ఓనమాలు దిద్దిన బ్యాచ్ ఇదంతా. అంటే గిడుగు రుద్రరాజు గారి గురించి నేను చెప్పేంత పెద్దవాడిని కాదండి, కానీ నాకున్న నాలెడ్జ్లో ఒక కమిట్మెంటు ఉన్న మనిషి అండి ఆయన. నాకు తెలుసుంటే ఆయన విద్యార్థి దశ నుండి కాంగ్రెస్లోనే కంటిన్యూ అవుతూ అనేక పదవులు, ఆయన పదవి కోసం ఎప్పుడు ఆయన పాకులు పడే మనిషి కాదండి. పదవులు ఆయన వరించినాయి. ఇవాళ సిడబ్ల్యూసీ మెంబర్ దాకా ఆయన అయ్యాడంటే ఆయన సిన్సియారిటీ, ఆయన మంచితనం, ఆయన పార్టీ లాయల్టీయే ఆయన ముందుకు తీసుకెళ్ళిందండి. ఆ లాయల్టీ ఆయన సూచించిన ఆ మార్గంలోనే అంతే కష్టంతో మేము కూడా పనిచేద్దామని మాకు మంచి ఎనర్జీ వచ్చిందండి ఆయన వచ్చిన తర్వాత. ఆయన అన్నం కూడా జరిగింది. ఇప్పుడు తుక్కుగూడ సభకి లేకపోతే కాంగ్రెస్ అధినాయకులంతా కూడా ఉన్న హాజరైన సభకి వన్ డే కూడా స్పేర్ చేయకుండా తన నియోజకవర్గంలో పార్టీ నిర్మాణం లేకపోతే పార్టీ ఓటర్స్ని కలవడం, ముఖ్య నాయకులను కలవడానికి నేను కేటాయించుకున్నాను, వెళ్ళలేదు. నాకు పార్టీ ఏ రోజైతే అనౌన్స్ చేసింది నా బాధ్యత అప్పచెప్పిందో ఆ రోజు నుంచి ఒక సైనికుడిలా కదులుతున్నానని చెప్పాను. అంటే చాలా సీరియస్గానే వర్కౌట్ చేస్తున్నారు ఆయన. ఎప్పుడు సీరియస్గానే పార్టీ కోసం కమిట్మెంట్ ఉన్న మనిషి అండి ఆయన. ఒరిస్సాలో చేసినా, లేదంటే ఇంకో తమిళనాడులో చేసినా, ఇంకొక తెలంగాణలో చేసినా పార్టీ కోసం ఎక్కడున్న కమిట్మెంట్ తోటి నిబద్ధతతో చేసే మనిషి కాబట్టి ఈరోజు ఆయన సిడబ్ల్యూసీ స్థాయి వరకు వెళ్ళారు సార్. అంటే మీకు ఆయన ఇస్తున్న గైడెన్స్ ఏంటి? ఇప్పుడు మీరు చాలామంది సీనియర్ నాయకులతో ప్రయాణం చేశారు, ప్రత్యక్ష రాజకీయాలు ఇప్పుడు లేకపోవచ్చు, ఇప్పుడు తీసుకున్న ఆయన అనుభవాలు ఏం చెప్తున్నారు? ఆయన అనుభవాలు ఆయన ఒకటేంటి చెప్పేది, ప్రతి మనిషిని కలవమని, అంటే ప్రతి కార్యకర్తని కలవమని, ప్రతి కార్యకర్తని కలుపుకొని, ప్రతి నాయకుడిని కలుపుకొని ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళండి. మొదలు చెప్పేది అదండి. అది కూడా చాలా డిసిప్లిన్గా చేయమని ఆయన సలహా అండి.
ఇటీవల కాలంలో మీ పార్టీ నుంచి ఒక స్లోగన్ గట్టిగా వినిపిస్తుంది పెద్దబాబు గారు. ఏంటంటే బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగను, పి అంటే పవన్ కళ్యాణ్. దీన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు బీజేపీ అంటే ఈ ముగ్గురు అని చెప్పి మీరు చెప్తున్నారు? అంటే మీరు కొంచెం వెనక్కి తిరిగి మీరు చూస్తే అవసరాన్ని బట్టి పొత్తులు పెట్టుకునేది బాబు గారు అండి, చంద్రబాబు గారు. అదే మోడీ గారు పాచిపోయిన రెడ్డి అన్న పవన్ కళ్యాణ్ గారు, నిన్నటిదాకా జగన్ గారితో ఉన్న మోడీ గారు. ఇవాళ కలిసి ఒక కూటమిగా ఏర్పడితే అది ప్రజలు గ్రహించారండి, గ్రహిస్తూ ఉన్నారు. దానికి సరైన గుణపాఠం కూడా చెప్తారండి. అంటే యువతల పక్కన జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్న ఎలాగ మోడీ గారికి ఉందో, ఇటు చంద్రబాబుతో ఎలాగ ఉన్నారో ఈ రెండు గ్రహిస్తున్నారండి. ఇద్దరిలో ఎవరికి ఓటేసినా చివరికి వెళ్ళేది మోడీకి అనే విషయం ప్రజలకు అర్థమైందండి. అంటే ఇంటి వెనకాల జగన్మోహన్ రెడ్డి, ఇంటి ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అది వాస్తవంగా చెప్పాలంటే ఆయనకిద్దరు సినిమా అన్నట్టు ఉంటుంది సార్ ఇది. అలాగే ఉందంటారు. అలాగే ఇది అందరికీ అర్థమైపోయిందంట. అందరికీ అర్థమైందండి. సో దీని పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఇంకా తీసుకెళ్లాల్సిన అవసరం ఏమైనా ఉందా? దీని పరిణామాలు మీరు అడిగింది రేపు ఎలక్షన్స్ తర్వాత, కౌంటింగ్ తర్వాత మీరు చూస్తారు సార్. మొన్న తెలంగాణలో ఎలాగే అన్నారండి, కాంగ్రెస్ పార్టీ అధికారం అన్నారు, రేవంత్ రెడ్డి గారా సీఎం అన్నారు. అవును, చాలా థర్డ్ ప్లేస్ ఇచ్చారు మామూలు చాలా సర్వేల్లో థర్డ్ ప్లేస్ ఇచ్చారండి. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగేది షర్మిలారెడ్డి గారు సీఎం అవుతారండి. అది రేపు ఎలక్షన్ల తర్వాత, కౌంటింగ్ తర్వాత మళ్ళీ ప్రెస్ మీట్లో మీరే చూస్తారు. అంటే ఎట్లా సార్, కాంగ్రెస్ ఓట్ బ్యాంక్, ప్రధానంగా ఉన్న ఓట్ బ్యాంక్ని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వీళ్ళందరినీ కూడా జగన్ ఆల్రెడీ క్యాప్చర్ చేశారు. దీన్ని రీగైన్ ఎట్లా చేసుకోగలుగుతారు? క్యాప్చర్ అంటే క్యాప్చర్ ఎలా చేశాడండి ఆయన కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అనే పదాన్ని అడ్డం పెట్టుకుని క్యాప్చర్ చేశాడండి. రాజశేఖర రెడ్డి గారు రాజకీయ వారసత్వాన్ని క్యాప్చర్ చేద్దాం అనుకున్నాడండి. అసలు రాజశేఖర రెడ్డి గారికి ఉన్న కోరిక ఏంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి. అవును, ఆయన చివరి వరకు చివరి నిమిషం వరకు ఆయన చెప్పింది అదేండి. అవును, ఈయన ఆలోచనలో లేని మనిషి అండి. కాంగ్రెస్ అనే పదాన్ని వాడుకున్నాడు తప్పండి, కాంగ్రెస్ పార్టీకి చేసింది ఏమీ లేదండి. కాంగ్రెస్లో ఉన్న ఆ 3 అక్షరాలని ఈయన వాడుకుంటున్నాడు అంతే. అది ప్రజలు గ్రహించారండి. రేపు ఎలక్షన్లో కరెక్ట్గా గుణపాఠం కరెక్ట్గా చెప్తారండి. సార్ పెద్దబాబు గారు, ఇప్పుడు ఎన్నికల్లో ధన ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. మరోపక్క ఎలాంటి మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఒక పార్టీ ఉందంటే దానికి ఖచ్చితంగా వెనకాల బ్యాక్ బోన్గా ఒక మీడియా సంస్థలు, పేపర్లు, ఛానల్స్ కూడా ఒక ఏర్పాటు అవుతున్నాయి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియా కూడా విభజించబడిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఎలాగా మీరు ఎదబోతున్నారు? మాకు ఇందులో ఎదురైతే ఏమీ లేదు సార్. మొన్న తెలంగాణలో చూశారు మీరు, మీడియాలన్నీ ఓ పక్కన, ప్రజలంతా ఓ పక్కన. రేపు ఇక్కడ జరిగేది కూడా అదండి. ఎన్ని మీడియాలు ఉండి అందరూ ఓ పక్కన ఉన్న ప్రజలంతా ఓ పక్కన ఉంటారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలతోటే పబ్లిసిటీ. ఇలాంటి భయం ఉండబట్టే మోడీ గారు ఇటీవల కాలంలో కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయించారు అనేది ప్రచారం కూడా. ప్రచారం కాదు, వాస్తవం సార్. వాస్తవం. భయపడుతున్నారా? 400 సీట్లు అన్నప్పుడు భయం ఎందుకు? 400 సీట్లు కాదండి, మీకు ఏదో పుల్ వచ్చింది అని కథలాగా ఉంటుంది సార్ ఇది. ఆయన 400 సీట్లు, 440 కాంగ్రెస్ ఏమంటే 400 సీట్లు ఉంటే ఒక రాష్ట్రంలో ఇద్దరితో డైరెక్ట్ ఒకరితోటి, ఇండైరెక్ట్ ఒకరితోటి పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం వాళ్ళకి లేదు. అది కూడా వచ్చింది బాగా. మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇద్దరితో పొత్తు అండి. డైరెక్ట్ ఒకరితో పొత్తు, ఇండైరెక్ట్ ఒకరితో పొత్తు. వీళ్ళకి ఎన్ని సీట్లు వచ్చినా నాకు అవసరం అనే పరిస్థితి. 400 సీట్లు వస్తాయి అనే నమ్మకం అనుకుంటే ఇక్కడ ఇద్దరితోటి డబుల్ గేమ్ ఆడాల్సిన పని ఆయనకి లేదు కదండి. అవును, వాస్తవం గ్రహించండి మీరు కూడా. అట్లాగే చాలా చోట్ల ఇప్పుడు తమిళనాడులో పొత్తులు పెట్టుకున్నాడు ఆయన, తర్వాత మహారాష్ట్రలో పొత్తులు ఉన్నాయి. బీజూ జనతాదళతో కూడా ట్రై చేశారు కానీ అక్కడ అవ్వలేదు, వర్కౌట్ అవ్వలేదు. సో అంత పొత్తులతో వెళ్ళాల్సిన అవసరం 400 సీట్లు. 400 సీట్లు అనేది అంత పొత్తులో ఆయనకి అవసరం లేదు సార్, అంత నమ్మకం ఉంటేనే. ఇవాళ రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా మీరు చూస్తారు. అండర్ కరెంట్ ఉందంటారు దేశంలో 100% అండి. మీరు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ యాత్రలో కానీ, దీంట్లో కాశ్మీర్ టు కన్యాకుమారి యాత్రలో కానీ ఆయనకు వచ్చిన స్పందన అలాంటిదండి. సార్ ఇప్పుడు రాజానగరం నియోజకవర్గానికి వస్తే కనుక
ఎక్కువ స్కోప్ ఉంది, టూరిజం పరంగా చాలా డెవలప్మెంట్ కావాల్సిన నియోజకవర్గం మీది. అంటే ఇటు ఎయిర్పోర్ట్ ఉంది, ఇంచుమించు ఇంటర్నేషనల్ స్థాయిలో ఇక డెవలప్ అవుతుంది. నెమ్మదిగా కాంగ్రెస్ ప్రభుత్వం హయాం నుంచి కూడా అది డెవలప్మెంట్ స్టార్ట్ చేశారు, ఆ విధంగా వేగంగా సాగుతుంది. ఇంకో పక్కన లక్ష్మీ నరసింహ ఆలయం కానీ ఇతర ఆలయం తండికొండ దగ్గరలో ఉంది. ఈ తర్వాత ఈ గోదావరి గట్టుని ఆనుకుని ఉన్న చాలా ఆలయాలు మనకున్న మీ విజన్ ఏంటి? మనకున్న నేచర్ యూత్ అండి. ఇక్కడ బొబ్బిలంక దగ్గర పడితే అక్కడ పురుషోత్తపట్నం వరకు, అటు పాపికొండలు వెళ్ళడానికి, అటు పట్టిసీమ. సో బ్యూటిఫుల్ గోదావరి అండి. మన రామదుర్గం అండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఇటు నుంచి మనకి వెళ్ళడానికి మారేడుమల్లి, ఇక్కడి నుంచి మనకి వెళ్ళడానికి భద్రాచలం, ఇటు నుంచి వెళ్ళడానికి లంబసింగి. అవును, అన్నిటికీ మనకు కనెక్టివిటీ అండి. ఒక మంచి ఎయిర్పోర్ట్ ఎక్స్పెన్షన్ కూడా కాంగ్రెస్ టైంలో జరిగిందండి. రేపు పొద్దున ఇంకా డెవలప్ అవుతుందండి. ఈ టూరిజంకి అటు తెలంగాణ నుంచి బయలుదేరితే ఇలాగా మొత్తం మళ్ళీ తిరిగి వెళ్ళడానికి మనది మంచి ప్లేస్ అండి. చాలా సినిమా షూటింగ్లు కోరుకొండ ప్రాంతంలోనే, రాజానగరం ప్రాంతంలో జరిగి సూపర్ హిట్లు కూడా అయ్యాయి. చాలా సినిమాలు నేను కాకపోతే సూపర్ హిట్ సినిమా పుష్ప కూడా మన ఏరియాలో జరిగిన సినిమా అండి. మొన్న రామ్ చరణ్ సినిమా మన ఏరియాలో సినిమా షూటింగ్లకి. సో మన పెట్టిన మన కాన్స్టిట్యున్సీలో దోసకాయపల్లి గ్రామం అనేది మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అంతా మన కోరుకొండలో జరిగింది. సో అంటే దాని మీద మీ విజన్ ఏంటండి? ఎట్లాంటి కనెక్టివిటీ? దాని మీద ఏముంది సార్, అవసరమైతే మనకు మంచి మనకున్న రిలేషన్స్లో మంచి ప్రొడ్యూసర్లు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు. ఒక మంచి స్టూడియో మన దగ్గర పెట్టించుకోవచ్చు సార్. మన దగ్గర ఉన్న ఫెసిలిటీ, మనం ఏదో సినిమాలో శ్రీకాంత్ చెప్పినట్టు ఎక్కడి నుంచో పట్టుకెళ్ళి మన గోదావరిని, సముద్రాన్ని అక్కడ పెట్టక్కర్లేదండి. ఆ గోదావరి మన పక్కన ఉంది, కొండ మన పక్కన ఉంది, ఫెసిలిటీస్ మన పక్కన ఉన్నాయి, నేచర్ మన పక్కన ఉందండి. ఆయన చెప్పినట్టు సముద్రాన్ని తీసుకెళ్ళి తెలంగాణలో ఎక్కడ హైదరాబాద్లో పెడతాను ఏదో సినిమాలో శ్రీకాంత్ గారు చెప్పాడు. అలా పని లేదు మనకు అన్ని ఫెసిలిటీస్ మన కాన్స్టిట్యున్సీ చుట్టూ మనకు అందుబాటులో ఉన్నాయండి. సో దాన్ని అంటే మేము కనెక్టివిటీ ఇంపార్టెంట్. రోడ్స్ కానీ మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు. మరి గత 5 సంవత్సరాల నుంచి ఏదో సీతారామన్ రోడ్డు మొదలు పెట్టారు, కానీ ఏదో నత్తనడగ్గా ఏదో కాంట్రాక్టర్లు బాగు కోసం, నాయకుల బాగు కోసం అన్నట్టు జరుగుతున్నాయి తప్పండి. 5 ఏళ్ళు ఒక రోడ్డు పట్టింది, 5 సంవత్సరాలు ఒక రోడ్డు పట్టిన చరిత్ర అది. ఇదే రోడ్లు భవనాల శాఖ మంత్రిగా మన జక్కమూడి రామ్మోహన్ రావు చేశారండి. చేసినప్పుడు ఆయన నిబద్ధత వేరు. మీరు కూడా ఆయనతో సన్నిహితంగా ఉన్నామండి. అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో ఏదైనా మంచి చెడ్డ ఉంటే ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ మన కాన్స్టిట్యున్సీకి సంబంధించిన మనుషులు ఎవరు ఉంటాయి, 4:30 ఇస్తే 4:30కి వెళ్ళి, 5 గంటలు ఇస్తే 5 గంటలకు వెళ్ళి అక్కడ లైన్లో నిలబడి పనులు చేయించి పంపించేవాళ్ళు. అదే మన రామ్మోహన్ గారు ఆర్ఎండ్బీ మినిస్టర్గా చేశారు. ఆ రోజు రోడ్లు ఎలా పోసారు చూశారు అదే గవర్నమెంట్లో. ఈ రోజు ఉన్న పరిస్థితి 5 సంవత్సరాలు ఒకే రోడ్డు జరుగుతున్న కార్యక్రమం మీరు మీ కళ్ళ ముందు చూస్తూ ఉన్నారు. మీ ఏరియాలో కూడా నేషనల్ హైవే కనెక్టివిటీ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, ఈ రెండు ఉండి పక్కన గోదావరి ఉంది, చాలా చక్కటి ఏరియా. ఇటు ఏజెన్సీకి ముఖద్వారం ఓ రకంగా చెప్పాలంటే ఇంత కనెక్టివిటీ ఉంది. దాని మీద విజన్ ఉన్న నాయకులు మీలాంటి వాళ్ళు దృష్టి పెడితే రాజానగరం అనేది కూడా రాజమండ్రితో పాటు సమానంగా అటు రాయలసీమ నుంచి వైజాగ్ అప్ టు అటు నుంచి మద్రాస్ నుంచి ఒరిస్సా కనెక్టివిటీలో మన రాజానగరం అనేది హైవేలో తగులుతుంది. చాలా కీలకమైందండి. మన మధ్యలో ఉన్నామండి. ఇటు విజయవాడకి వైజాగ్కి మధ్యలో ఉన్నామండి. రాజమండ్రి ఎంత ఇంపార్టెంట్గా మనం కనెక్ట్ అవుతాం, మన రాజానగరం కూడా అంతే ఇంపార్టెంట్గా ప్రతి దాంట్లోనే కనెక్ట్ అవుతుంది. మనకు ఉన్నది రాజానగరం. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ ఉన్నది కూడా మన రాజానగరం కాన్స్టిట్యున్సీ. అంటే మీకు కాకినాడ కూడా లేదు, మనకే ఎయిర్పోర్ట్ ఉందండి. సో ప్రతి ఒక్కరు కనెక్ట్ అవ్వాలంటే ప్రతి నాయకుడు మన దగ్గర దిగాలండి, మన దగ్గర ఎక్కాలండి. ప్రతి నాయకుడి కన్నా మన కాన్స్టిట్యున్సీని చూసే అవకాశం ఉందండి. ప్రతి నాయకుడి కాళ్ళు మన కాన్స్టిట్యున్సీలో పెట్టే అవకాశం ఉందండి. సో మీరు బాగా మూవ్ అవ్వగలరు సార్. నాకే ఎందుకు ఓటు వేయాలి అని మూవ్ అంటే నేను 4 రోజుల క్రితం మీరు చూసారండి, ఈ పార్టీ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత మన పాండిచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణ స్వామి గారు కానీ, వైద్యలింగం గారు కానీ యానం వెళ్తే దిగింది మన ఎయిర్పోర్ట్లో అండి. ప్రోటోకాల్ డ్యూటీ ఉంటుందండి. 10 మందితో పరిచయాలు ఉంటాయి, మంచి చెడ్డ మన కష్టాలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది, తీర్చమని అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్ని ఫెసిలిటీస్ మన కాన్స్టిట్యున్సీలో మనకు ఉన్నాయి సార్. కాబట్టి 100% మన కాన్స్టిట్యున్సీని మనం మనస్ఫూర్తిగా దృష్టి పెడితే 100% డెవలప్ చేయగలం సార్.
నాకే ఎందుకు ఓటేయాలని మీరు కోరుకుంటున్నారు మన రాజానగరం నియోజకవర్గ ప్రజల్ని? మీకే ఎందుకు వేయాలి? ఫస్ట్ నాకే అనే పదం నేను పక్కన పెట్టాను సార్. ఫస్ట్ నేను అడిగేది కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని అడుగుతున్నాను సార్. వెరీ గుడ్. కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తెచ్చుకోండి. ఇందిరమ్మ రాజ్యం అంటే మీకు ఇవాళ దళిత వాళ్ళకి వెళ్ళినా, మైనారిటీ మసీద్కి వెళ్ళినా నాకు అక్కడ వచ్చే రెస్పాన్స్ చూస్తుంటే, ఆ కళ చూస్తుంటే నాకు డబుల్ ఎనర్జీ అవుతుంది సార్. సో వాళ్ళని మళ్ళీ మన పాత గవర్నమెంట్ మనం చూడాలనే ఒక సంకల్పం అయితే వాళ్ళు చూసాను సార్ నేను. పెద్దబాబు గారు, అంటే ఇందిరమ్మ రాజ్యం అని అటు రేవంత్ రెడ్డి గారు కూడా అధికారం సాధించుకోగలిగారు. ఇందిరమ్మ రాజ్యానికి జగనన్న రాజ్యానికి తేడా ఏంటి? ఈయన కూడా ఇళ్ల స్థలాలు అవి ఇస్తున్నారు కదా, ఏంటి? ఇళ్ల స్థలాలు ఇచ్చారు సార్. 10 లక్షల రూపాయల భూమికి 40 లక్షల రూపాయలు, లేదంటే ఆవు భూములది 4 తాడి చెట్లు నిలువెత్తు మునిగిపోయే ఆవు భూములు 10 లక్షల రూపాయలు కూడా పనికిరాని ఆవు భూములు 40 లక్షలకు 50 లక్షలు కొని వాళ్ళ కమిషన్ల కోసం చేసి ఏదో ఇచ్చామని పేరు చెప్పి మొక్కుపడికి ఇచ్చారు తప్ప అండి. సిన్సియర్గా ఇందిరమ్మ ఇల్లు అనేది మన వాడుక పదం సార్. ఏ ఇల్లు అయినా సరే ఇవాళ ఉన్నదంటే ఓ పేటలోకి వెళ్ళినా, ఇంకో చోటుకి వెళ్ళినా, ఒక కాలనీకి వెళ్ళినా, ఎక్కడికైనా వెళ్ళామంటే ఆ కనిపించేది ఇందిరమ్మ ఇల్లే అంటారు తప్ప ఈ సోకాళ్ళు పెద్ద మనుషులు ఇచ్చిన ఇల్లే ఇంకా ఈరోజు కనపడదండి. అంటే ఇందిరమ్మ ఇల్లుకి జగనన్న ఇల్లుకి తేడా ఏంటండి? అప్పుడు ఎంత ఇచ్చేవారు మీరు సైటు, ఇప్పుడు ఈయన ఎంత ఇస్తున్నారు? ఈయన ఇచ్చేది సెంట్ అండి. ఆ రోజు అరెకరం భూమి కూడా 5 గుంటల భూమి కూడా ఇచ్చారు, లేని వాళ్ళకి ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ వీళ్ళందరికీ గతంలో బెనిఫిట్ పోయిందిన వీళ్ళందరూ కూడా దాన్ని తిరిగి అప్పుడు ఆ కంపారిజన్ గమనించారంటారా? తిరిగి మళ్ళీ మనకు ఆ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారా? దీన్ని ఏ విధంగా కన్వే చేయబోతున్నారు? ఆ ప్రభుత్వమే రావాలని కోరుకోవడం అనేది ఇంకా జీవితంలో జరగదు సార్. అది ఇప్పుడు మేము ప్రత్యక్షంగా ఈ మధ్యకాలంలో తిరిగిన దాంట్లో మేము చూసింది, బాబు మళ్ళీ మా రోజులు మాకు తీసుకురండి, ముందు నడిపించండి, మేము మీ వెనకాల ఉంటాం అనే ధైర్యం, భరోసా మాకు ఇస్తున్నారండి. ప్రజలు ఇస్తున్నారు. కేవలం ఇంకేంటంటే వీళ్ళు ఇంకేదో ముఖ్యమంత్రులుగా లేదంటే ఎమ్మెల్యేలుగా ఉన్నారు, వీళ్ళు ఆ కేసు పెడతారు, ఈ కేసు పెడతారు, మమ్మల్ని అలాగే ఇబ్బంది పెడతారు, ఆ పథకంలో తీసేస్తారు, ఈ పథకంలో తీసేస్తారని ఇంకా ఉన్నారు తప్పండి. రేపు ఫుల్ ఫ్లెడ్జెడ్గా రేపు ఈ కోడ్ అంతా అమలు జరిగిన తర్వాత ప్రతి విలేజ్ నుంచి, ప్రతి గ్రామస్థాయి నుంచి ప్రతి ఓటర్ కూడా బయటకు వచ్చేసి ఓపెన్గా చేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఇప్పుడు మీ స్టార్ క్యాంపెయినింగ్ ఎలా ఉండబోతుంది? స్టార్ క్యాంపెయినర్స్ ఎవరు మీ పార్టీ? మా స్టార్ క్యాంపెయినింగ్ ఏంటంటే మా పార్టీ నుంచి పెద్దలు ఢిల్లీ నుంచి వస్తారండి. మాకు ఇటు నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ, అటు నుంచి డికే శివకుమార్ గారు కానీ, మా పెద్దలు నిర్ణయించిన స్టార్ క్యాంపెయిన్స్ అందరూ రావడానికి మాకు సిద్ధంగా ఉన్నారండి. సో మీరు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు అటు చూస్తే డబ్బు ప్రభావంతో గట్టిగా పోరాడుతున్న ప్రధాన అభ్యర్థులు ఉన్నారు. మీరు ఏ నెట్వర్క్తో మీరు పోరాడదాం అనుకుంటున్నారు? మీరు అందరికీ సుపరిచితులు, మీకు 3 మండలాల్లో కూడా మంచి బంధుమిత్రులు ఉన్నారు, మీ బ్యాచ్ అంతా మీకు ఉన్నారు. ఉన్నప్పుడు మీరు ఎట్లాగా ఎలా పోతున్నారు? సార్ నేను వాస్తవంగా చెప్తున్నానండి మీకు, మీరు చూడొచ్చు నా ఫోన్లో 9700 కాంటాక్ట్స్ ఉంటాయి. ఏ మనిషి అయినా సరే నా ఫోన్ ఎత్తాడు, ఏ మనిషి ఫోన్ అయినా నేను ఎత్తాను. సుమారు 10,000 మందితో రెడీగా ఉన్నారు. 10,000 మంది అనేది నేను ఎలక్షన్ పోటీ చేస్తాన విషయం తెలియదు, నా ఫోన్లో కాంటాక్ట్స్ ఉంటాయి సార్. సో నాకు ప్రజలతో ఉన్నది, పబ్లిక్ తోటి ఉన్నది నా రిలేషన్ అది సార్. నాకు కులం మతం తేడా ఏం లేదండి. అన్ని కులాలు అన్ని మతాలు నా ఫ్రెండ్స్ ఉన్నారు. కాంగ్రెస్ అంటేనే సెక్యులర్, మీరు మొదటి నుంచి ఏ పార్టీ మారలేదు కదా. మాది సెక్యులర్ పార్టీ. సో కాబట్టి నాకు ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలతో కానీ, తర్వాత నా జనరేషన్లో ఉన్న మనుషులతో కానీ నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయండి. అన్ని వర్గాలతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఈ 4 రోజులు పోతే మీరే చూస్తారు, 4 రోజుల్లో ఇంత మార్పు తెచ్చామని మీరే ఆశ్చర్యపోతారు. అంటే కులంతో మీకు సంబంధం లేకపోవచ్చు, కానీ ఇప్పుడు సామాజిక సమీకరణల ప్రాతిపదికగానే టిక్కెట్ల కేటాయింపు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున చేస్తున్న ఇది క్యాంపెయిన్ కూడా గట్టిగా దాని మీదే చేస్తారు. ఆ విధంగా చూసుకున్నా కూడా రాజానగరం నియోజకవర్గంలో కాపులు ఎన్నిసార్లు సుమారు గెలిచుంటారో ఇంచుమించు కమ్మ సామాజిక వర్గం కూడా ఎన్నిసార్లు తమ ప్రాబల్యాన్ని చూపించుకుంది, బలమైన పట్టు చూపించుకుంది. అంటే మిమ్మల్ని కమ్యూనిటీ బ్యాక్గ్రౌండ్లో చూసి పార్టీ ఎంపిక చేసిందా, లేదంటే కనుక అక్కడ ప్రజలతో సంబంధాలు కానీ పార్టీ లైన్ని వీడకుండా మొదటి నుంచి మీరు పార్టీలో కొనసాగిన విధానాన్ని? నాకైతే నాకున్న రాజశేఖర రెడ్డి గారు కుటుంబం లేదంటే కాంగ్రెస్ పార్టీ తోటి ఉన్న అనుబంధం తప్ప
కమ్యూనిటీ కూడా లెక్క చూసి ఉండొచ్చండి. స్టేట్ వైడ్లో మనం అది వాళ్ళ నిర్ణయం ఎలా తీసుకున్నారో మనం చెప్పలేము. కమ్యూనిటీ వైజ్ తీసుకొని ఉండవచ్చు, పార్టీ లాయల్టీని బట్టి తీసుకుని ఉండొచ్చు. ఏ రకంగా తీసుకున్నా నన్ను గుర్తించి నన్ను ముందుకు పంపించారండి. నన్ను పంపించినందుకు నా ఎఫర్ట్ నేను పడతాను, నా కష్టం నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నాకు మంచి అవకాశం ఇచ్చారు వాళ్ళు. అంటే అది ప్రూవ్ చేసుకుని మీకు చూపిస్తాను. అంటే పార్టీ చాలా వ్యూహాత్మకంగా టికెట్స్ సెలెక్ట్ చేసింది అని కొన్ని నియోజకవర్గాలని దగ్గరుండి పరిశీలిస్తే అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా గిడుగు రుద్రరాజు గారి పార్లమెంట్ అభ్యర్థి అయితే దాదాపు ఈ పార్లమెంట్ పరిధిలో 80,000 బ్రాహ్మణ సామాజిక వర్గం. బ్రాహ్మణ సామాజిక వర్గం మ్యాక్సిమం బీజేపీకి ఫేవర్గా వెళ్ళే ఓటింగు. ఇప్పుడు ఈయనకున్న రిలేషన్స్ కానీ ఈయనకున్న బంధుమిత్రులు ఈయన గతం నుంచి దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఈయన కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ చేసిన విధానం ఇట్లాగా. తర్వాత ఇటు చూస్తే రాజానగరంలో కమ్మ సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం, వాళ్ళు చాలా ప్రభావితమైన వ్యక్తులు. ఆ ఈక్వేషన్స్ కూడా మార్చగల స్థితి గతం నుంచి చూస్తూ వచ్చాం. అంటే మన ఎట్లా ఈ టికెట్ సెలక్షన్ మన కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికండి పాత బూరుగుపూడైనా ఇప్పుడు రాజానగరం అయినా మీరు బత్తిన సుబ్బారావుని చూసుంటారు, తర్వాత కోర్టు ఫ్యామిలీని చూసుంటారు, తర్వాత బద్రెడ్డి అప్పందర్ గారిని చూసుంటారు, తర్వాత చిట్టూరు రామేంద్ర గారిని చూసుంటారు. ఒక సామాజిక వర్గానికి బేస్ అయిపోయే కాన్స్టిట్యున్సీ అయితే కాదండి వాస్తవంగా చెప్పాలంటే. అక్కడ వ్యక్తిని బట్టి పార్టీని బట్టి పని చేయకపోతే పక్కన పెడతారండి. అది ఎంత గొప్పడైనా. చాలా కాంప్లికేటెడ్ నియోజకవర్గం కూడా ఇది. మీరు గతంలో చూసుంటారు. ఇప్పుడు గతంలో చేసిన ఎమ్మెల్యేకి గతంలో ఒక టైంలో ఎలా చూశారు, తర్వాత మనం ఓడిపోయినప్పుడు ఏ పరిస్థితులు బయటికి పంపించారు, ఇవన్నీ మీరు గమనించి ఉంటారు సీనియర్ జర్నలిస్ట్గా. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే ఆయన వెంకటేష్ బయటకు వచ్చాడండి. సో ఇప్పుడు చూస్తే మీ కూటమి అభ్యర్థిగా అటు బత్తుల బలరామకృష్ణ పోటీ చేస్తారు, ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీకు బాగా సాన్నిహిత్యంగా ఉన్న మన మంత్రి దివంగత నేత జక్కపూడి రామ్మోహన్ రావు తనయుడు రాజా పోటీ చేస్తారు. జక్కపూడి ఎట్లా చూస్తారు? వీళ్ళిద్దరిలో ప్రధాన ప్రత్యర్థి ఎవరంటే? నాకు ప్రత్యర్థి నాకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ప్రత్యర్థి అనేది లేదు సార్. మా విజన్ మాదండి. వన్ సైడ్ అంతా మా విజన్ మాది. ఇప్పటిదాకా రాజనగరం కాన్స్టిట్యున్సీలో మేమిద్దరం అనుకున్నారు. రేపు నుంచి మూడోవాడు వచ్చేది అంటారు. అది కన్ఫర్మ్ అండి. ఇతనితో కానీ అతనితో కానీ నాకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ విధమైన డిస్ప్యూట్స్ నాకు లేవు. సంబంధాలు ఉన్నాయండి. పని సంబంధాలు రాజా అంటే ఆయన బత్తుల బలరామకృష్ణ ఆయన పెద్దగా నాకు పరిచయం లేదు. రాజా అంటే ఇవాళ కూడా నేను అన్నయ్య అంటే ఆయన అన్నయ్య అంటాడు. అందంగా గౌరవంగా పిలుచుకునే పరిస్థితి చిన్నపిల్లాడు అప్పటి నుంచి చూసుంటారు. మాకు లాంగ్ బ్యాక్ నుంచి మరీ క్లోజ్గా మూవ్ అయిపోయినా కలిసినప్పుడు అందంగా పలకరించుకునే అలవాటు తప్పండి. ప్రత్యక్ష విరోధాలు అనేది నాకు ఎక్కడ ఎవరితోటి లేవు సార్. ఇప్పుడు ఇద్దరికి కూడా పెద్దబాబు గారు చుక్కలు చూపిస్తారా? మీరే చూద్దరు కానీ సార్. అంటే వ్యూహం ఏంటండి? అంటే మీరే చూద్దరు కానీ భవిష్యత్తులో మీరే చూద్దరు కానీ. వ్యూహం 1, 2 అని వ్యూహాలు చెప్పేస్తే మరి కష్టం కదండి. సినిమాలు తీసేస్తున్నారు పక్కన జగన్మోహన్ రెడ్డి గారు. అది సినిమాలు తెస్తుంటారండి. అంటే రాజశేఖర రెడ్డికి జరిగిన అవమానాలు, తీవ్రమైన అవమానాలు ఇవిగా చూడండి అని ప్రజల్లో వదిలేరు ఆయన. అంటే ఖాళీగా రామ్ గోపాల్ వర్మ గారు లాంటి ఖాళీగా కూర్చుంటే జగన్ గారు ఎన్ని సినిమాలను తెస్తారండి. అంటే కాంగ్రెస్ పార్టీ చాలా ద్రోహం చేసింది రాజశేఖర రెడ్డికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి అనేది కూడా సినిమాల రూపంలో కూడా ఇంజెక్ట్ అయ్యింది. అంటే కాంగ్రెస్ మీరు అన్నట్టు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఏదో అన్యాయం అని మీరు అంటున్నారు. ఇవాళ ఇంజెక్ట్ చేయగలిగారండి. ఇవాళ వాస్తవాలు గ్రహించారండి. చెల్లికి అన్యాయం చేసిన మనిషి అండి ఈ మనిషి అని నేనంటాం కదండి, ప్రజలే అంటున్నారు. ఇలాంటి ఉన్నా మనం నమ్మేమనే ఫీల్ ఇవాళ ప్రజల్లోకి వచ్చింది. సో దాని రిజల్ట్ మీరు భవిష్యత్తులో ఈ ఎలక్షన్లో చూస్తారు సార్. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ అని జనాలకు అర్థమయ్యే రాజకీయాల మీద అవగాహన అంత ఉంటుందంటారా? నాయకుల కంటే ఓటర్ చాలా తెలివైనవాడు సార్. ఇప్పుడు వీళ్ళు 3 పార్టీలు కలిసి ఒక ఎంపీ క్యాండిడేట్ని డిసైడ్ చేయాల్సింది 3 పార్టీల నాయకులు, 3వ పార్టీతో పాటు అటు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కలిసి ఒక రాజమండ్రి ఎంపీ క్యాండిడేట్ ఎవరు ఉండాలి అన్నది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు సార్. మీలాంటి సీనియర్లకి అర్థమవుతుందండి. నిన్నటిదాకా రఘురామకృష్ణరాజు గారు నరసాపురం ఎంపీ అన్నారు, మళ్ళీ ఇప్పుడు ఏదో తెలుగుదేశం ఎంపీ అన్నారు. అసలు ఏ పార్టీ నుంచి ఏ నాయకుడు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాడో అర్థం కాని పరిస్థితుల్లో ఆ కూటమి ఇండైరెక్ట్ కూటమి కలిసి చేస్తున్నాయండి. నలుగురు ఒకటే అంటారు. నలుగురు ఒకటే అండి. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ
డైరెక్ట్గా మా క్యాండిడేట్లు మాకు, మా మనుషులు మాకు, మా ప్రజలు మాకు, మా ప్రజలు నమ్ముకుని మేము ముందుకు పోయేది పార్టీ మాదండి. సో వేరే పార్టీల మీద బేస్ అయ్యి లేదంటే వాళ్ళ మీద బేస్ అయ్యి మాకున్న ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో మద్దతుతో మేము దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తామండి. దిగ్విజయంగా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామండి. పెదబాబు గారు, అంటే గతంలో చూసిన విధంగా రీసెంట్గా మొన్న మన గిడుగు రుద్రరాజు గారు పెట్టిన మీటింగ్లో అట్లో టికెట్స్ కోసం చాలా పెద్ద డిమాండ్, అప్లికేషన్స్ కూడా చాలా వెళ్ళాయి. ఇంకా టికెట్ రాలేదని అసంతృప్తులు ఏదైతే ప్రధాన పార్టీలుగా అనుకుంటున్న అటు వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కానీ, బీజేపీలో ఎట్లాంటి పోరాటం ఉందో కాంగ్రెస్లో మళ్ళీ అది తెర మీద కనిపించింది. దీన్ని ఎలా చూడాలి సార్? నాకున్న అవగాహన ప్రకారం మాకు లాస్ట్ డేట్ ఇచ్చిన దాని ప్రకారం ఒక 1650-1700 అప్లికేషన్లు 175 కాన్స్టిట్యున్సీలకి వచ్చిన మాట వాస్తవం. చాలా కాంపిటీషన్ ఉంది చెప్పేదానండి. ఒక్క నిమిషం. దాని తర్వాత కూడా అప్లికేషన్లు ఇవ్వడానికి చాలామంది ప్రయత్నం ఇంకా చేస్తూనే ఉన్నారు. గత 2019తో చూస్తే ఇవాళ కాంగ్రెస్ మొన్న అప్లికేషన్ ఇవ్వడానికి పీసీసీ ఆఫీస్కి వెళ్తే నుంచోవడానికి ఖాళీ లేని పరిస్థితి అండి. షర్మిలారెడ్డి గారు 1-to-1 ఇంటర్వ్యూకి మధ్యాహ్నం 3 గంటలకు కూర్చుంటే మర్నాడు పొద్దున్న 5 గంటలకు లేచిన రోజులు ఉన్నాయండి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మీద నాయకులకున్న అభిమానం అదండి, నమ్మకం అదండి. రేపు పొద్దున్న ప్రజలు కూడా అలాగే చూస్తారు, ముందు మీరు చూస్తారు. అంటే పార్టీలో పూర్వవైభవం కనిపిస్తుంది. 100 మాలాంటి వాళ్ళందరూ చూస్తున్నాం. 100% అది ప్రజల్లో ఎప్పుడు కనిపిస్తుంది? ప్రజల్లో ఈ ఎలక్షన్లోనే మీరు చూస్తారు సార్. ఈ ఎలక్షన్లో మీరు చూస్తారు. మళ్ళీ ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనకు మీరు చెప్పింది నిజమని మీరు మళ్ళీ చెప్తారు. ఆయన సిద్ధం అంటున్నారు, మేము సంసిద్ధం అని వీళ్ళు అంటున్నారు, మీరేమంటారు? ఆయన సిద్ధం అండి. దేనికి సిద్ధం అండి? ఓడిపోవడానికి సిద్ధం అండి. ఈయన సంసిద్ధం అండి. ఈయన ఏ పార్టీలో ఏ కూటమిలో ఏ రోజు ఉంటాడో ఈయనకి తెలీదు. 100% మేము సిద్ధంగా ఉన్నామండి. మేము ప్రజల మధ్యలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు మమ్మల్ని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. వీళ్ళే సిద్ధంగా ఉన్నారు, ప్రజలు సిద్ధంగా లేరండి. మాకైతే ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. పెద్దబాబు గారు, మీరు ఫాలో అప్ అయి ఉంటారు ఈ చిలకలూరుపేటలో ప్రధానమంత్రి సభని. ఆ సభ చూసినప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ కూడా కొంత అయోమయం, గందరగోళం ఏర్పడింది ప్రధానమంత్రి గారి ప్రసంగం అన్నాక. మీకేమనిపించింది? ఏమంటే మనకు మామూలుగా ఒక చిన్న పంచాయతీ వార్డు మెంబర్ ఎలక్షన్ ఉంటుంది. వార్డు మెంబర్ ఎలక్షన్లో మనకు అపోజిషన్ క్యాండిడేట్ మంచో చెడ్డో మీరు సీనియర్ తెలిసి మీ ఓటే నేను అడుగుతాకు వచ్చినప్పుడు అవతలోడు మంచో చెడ్డో మీకు చెప్పి ఏమన్నా అవతలోడు ఇలాంటి వాడు కాబట్టి నాకు ఓటే నేను అడుగుతాను. ఈ ప్రధానమంత్రి గారు నేను ఆ మీటింగ్లో నేను ఇందాక చెప్పానండి, ఆయనకి 2 సినిమాల్లో అలాగే అవతల వ్యక్తిని విమర్శించలేదు, యువతల పక్కన కూర్చోబెట్టుకున్న వ్యక్తిని పొగడలేదు. ఇద్దరితోటి సహజీవనం అనే కాన్సెప్ట్లోనే ఆయన మాట్లాడాడు. అది ప్రజలు గ్రహించారు సార్. ప్రజలైతే అమాయకులు కాదండి. ప్రజలు ఈ పార్టీలను రకరకాలుగా మారుతూనే ఉన్నారండి. రేపు వీళ్ళని కూడా మారుతారు, షూర్గా డౌట్ లేదండి. ఖచ్చితంగా, నో డౌట్ సార్. సో ఫైనల్గా మీరు రాజానగరం ప్రజలకి కానీ, రాజానగరంలో పాత కాంగ్రెస్ నాయకులకు కానీ, కేడర్కి కానీ, మీ కార్యకర్తలకు కానీ ఎట్లాంటి సందేశం ఇవ్వబోతున్నారు? ఏం చెప్తారు? నేను 24 గంటలకి అందరికీ అందుబాటులో ఉండే మనిషినండి. లోకల్ క్యాండిడేట్ని. నేను ఎక్కడికి వెళ్ళిపోను. నాకు పిఎల్తో పని లేదు, నా ఫోన్కి నాకు పని. ఇప్పుడు ఈ సోకాళ్ళు పెద్ద మనుషులందరూ కూడా పిఎస్లు మెయింటైన్ చేసే మనుషులు వీళ్ళు. నేనైతే డైరెక్ట్గా అందరికీ అందుబాటులో ఉంటాను. అందరికీ తెలుసండి ఆ విషయం. మనకి ఎప్పుడు కనిపించే మొహం ఇది. ఇవాళ ఈ సంవత్సరాల నుంచి మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి సార్. ఒక సిన్సియర్గా ఒక ఎమ్మెల్యే కానీ ఇంకొక ఎంపీ కానీ సిన్సియర్గా వాళ్ళ పథకాలను వాళ్ళు అమలు చేసి ప్రజల కోసం వాళ్ళు పనిచేసి ఉంటే ఇవాళ రాత్రుల్లో పగలో కమ్యూనిటీల్లోనూ లేదంటే పేటల్లోనూ ప్రజల మధ్యకి వెళ్ళి ఓటు అడుకోవాల్సిన దౌర్భాగ్యమైన పరిస్థితి వీళ్ళకి అవసరం ఏంటండి? నిజంగా నీతిగా వెళ్ళి చేసి ఉంటే, కష్టం వచ్చినా నష్టం వచ్చినా నిలబడి ఉంటే ఇవాళ ప్రజలు వీళ్ళ దగ్గరికి వచ్చి ముందుకు రావాలండి. ఇవాళ కూడా పరిపాలన చేసి 5 సంవత్సరాలు పదవులు అనుభవించి ఇవాళ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రజల మధ్యలోకి వెళ్ళి రాత్రులు పగలు ఓట్లు అడుకోవాల్సిన పనే ఉంది. వీళ్ళు సిన్సియర్గా చేసి ఉంటే నాకు అదొకదానికి మీరు చెప్పండి. ఇదివరకు కొంచెం లిమిట్గా ఉండేది డబ్బు మద్యం, ఇప్పుడు ఇంకా విచ్చలవిడిగా ఓపెన్ అయింది ఎలక్షన్. సార్ డబ్బు మద్యం మీరు అబ్జర్వ్ చేయండి సార్. ఇప్పుడు దాకా 2 పార్టీల వాళ్ళు ఏదో చేసుకుంటూ వచ్చారు. మేము ఇవ్వలేకపోవచ్చు. మా పార్టీలు మాకు ఏదో కొద్ది గొప్ప అవకాశం ఉన్న బ్యాంక్ అకౌంట్లు కూడా సీజ్ చేశారు.
మొత్తం ప్రపంచానికి తెలిసేది. సో ఇప్పుడు తీసుకుని కూడా ఒక పార్టీ దగ్గర తీసుకోవట్లేదండి, 2 పార్టీల దగ్గర తీసుకుంటాడు. మరి ఇద్దరికే న్యాయం జరగదండి, చేయడండి. ఒకరికే న్యాయం చేయగలరు. ఇప్పుడు ఒకటికి ఇద్దరి దగ్గర తీసుకుని ఒకటికే న్యాయం చేస్తారండి. కానీ ఇప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుని మాకు న్యాయం చేస్తారు, కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తారు. ప్రజలు ఆ ఉద్దేశంతో ఉన్నారండి. ఇప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుంటారండి ఏది ఇచ్చినా. ఇప్పుడు ఇద్దరి దగ్గరే తీసుకుని ఇద్దరే ఉన్నారు, ఎవడో ఒకటికే న్యాయం చేస్తారండి. కానీ ఇప్పుడు ఇద్దరి దగ్గర తీసుకుని మూడోటికి న్యాయం చేస్తారండి. ప్రజలు ఆ నిర్ణయంతో ఉన్నారు సార్. సో ఇదేనా మీ నా ఫైనల్ మెసేజ్ అండి. ప్రజలకు ఇచ్చేది ఫైనల్ మెసేజ్, మీకు ఇచ్చేది ఎలక్షన్ తర్వాత రిజల్ట్ తర్వాత మళ్ళీ మీకు మెసేజ్ ఇస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది థ్యాంక్ యూ సార్. పెదబాబు గారు చాలా విలువైన సమయాన్ని వెచ్చించారు ఈస్ట్ న్యూస్ కోసం. ప్రధానంగా ఆయన చెప్తుంది ఇద్దరి దగ్గర తీసుకుంటారు. ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఏంటో వాళ్ళకి విలువ తెలిసింది. కాంగ్రెస్ వస్తేనే ఇటు పోలవరం ప్రాజెక్ట్ కానీ అటు విభజన హామీలు కానీ పూర్తిగా అమలు చేస్తుంది. అటు యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ విధమైన రైతు రుణమాఫీ కానీ ఇవన్నీ జరిగాయో అదేవిధంగా బడ్జెట్ లేకపోవడం అన్నది ప్రాబ్లం లేదు. ఏవైతే అవినీతి కార్యక్రమాలకు చెక్ పడుతుందో ఖచ్చితంగా బడ్జెట్ దానంతటిదే వస్తుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ ప్రత్యేకించి రాజానగరం నియోజకవర్గం ఒక మంచి భౌగోళిక వాతావరణంలో ఉంది. దీన్ని అత్యంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి నిత్యం ప్రజల మనిషిగా ఉన్న నేను ఆ ప్రాంత మట్టివాసన తెలుసున్న వ్యక్తిగా అందరితో మంచి సంబంధాలు కలుగుతూ ఒక కార్యకర్తగా ఇన్నాళ్ళు ఉన్నాను. ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొంటున్నప్పటికీ ఎవరికి ఏ కష్టం వచ్చినా ఉన్నాను కాబట్టి మీ అందరి వాడిగా నేను వస్తున్నానని చెప్పి ఇక్కడ ముండ్రు వెంకట శ్రీనివాస్ పెదబాబు గారు చెప్తున్న మాట ఖచ్చితంగా ఇది చూడాలి. ఆయనకి చాలా రిలేషన్స్, చాలా ఇటు ఫ్రెండ్స్ కానీ చాలా వర్గాలు ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా ఆలోచించి చాలా బలమైన అభ్యర్థినే రాజానగరం నియోజకవర్గంలో పెట్టింది. ఇప్పటికే అక్కడ హోరాహోరీగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు ముండ్రు వెంకట శ్రీనివాస్ గారు ఏ రోజైతే ప్రవేశించారో ప్రధాన ప్రత్యర్థుల అభ్యర్థుల కూడా చాలా ఒక వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఎలా ఉండబోతుంది అన్నది మనకి జూన్ 4వ తారీఖున రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. మే 13ని మనకి పోలింగ్ జరగబోతుంది. రాజానగరం నియోజకవర్గం మొదటి నుంచి కూడా తూర్పుగోదావరి జిల్లాలో చాలా విభిన్నమైన ప్రాంతం. అక్కడ వ్యక్తుల క్యారెక్టర్లను చూస్తారు, వాళ్ళు ఏ విధంగా తమకు పనిచేస్తారని ప్రజలు ఆలోచిస్తారు. అనేక విషయాలు ఆయన మనతో పంచుకున్నారు. తన మనసులోని భావాలన్నీ కూడా నిర్మోహమాటంగా చెప్పిన వ్యక్తి. ఎప్పటికైనా కాంగ్రెస్ మాత్రమే ఈ రాష్ట్రానికి దశ దిశ నిర్ణయిస్తుందని చెప్తున్న పెదబాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరోసారి ఆయన్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేద్దాం. ఇది ఆయన అంతరంగం. ఈస్ట్ న్యూస్ కోసం సుంకర రాంబాబుతో రామనారాయణ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.